కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ మ్యాచ్లు గత కొన్ని రోజులుగా ఓ సస్పెన్స్ మూవీని తలపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్కి చేరుకుంటాయి అనుకున్న జట్లు వరుసగా ఓటములు చవిచూస్తున్నాయి. ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతాయి అనుకున్న జట్లు వరుస విజయాలు సాధిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిన్న ఎస్ఆర్హెచ్ చాలా దారుణంగా గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇలాంటి ఓటమి ఇప్పటిదాకా చూడలేదు. అసలు ఐపీఎల్లో ఏం జరుగుతుంది, ఎస్ఆర్హెచ్ సడన్గా ఇలా ఓడిపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఐపీఎల్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, అంటే చాలా మెయిన్గా నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తుంటే అసలు ఈ టీంకి బ్యాటింగ్ వచ్చా రాదా, నిన్నటిదాకా 200 250 కొట్టింది ఈ టీమేనా అన్న అనుమానం కలిగింది. అసలు సడన్గా ఇలాంటి ఓ ఓటమి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగింది? మీరు అన్నట్టు ఇది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ రాక్ కాదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి వీళ్ళు రివర్స్‌లో ట్రాప్ చేశారు. మామూలుగా మ్యాచ్ అంటే టీ20 క్రికెట్ పిచ్ కాకుండా టెస్ట్ క్రికెట్ పిచ్ పెట్టారు. ఎందుకంటే కేవలం హైదరాబాద్ బ్యాటింగ్‌కి భయపడి. ఎందుకు ఇలాంటి పిచ్ పెట్టారంటే కొంచెం ముందుకెళ్తే 4 మ్యాచ్‌ల ముందు గుజరాత్ వాళ్ళు ముంబై వచ్చినప్పుడు ఆ రోజు తిలక్ వర్మ సెంచరీ చేసి 200 కొట్టినప్పుడు వీళ్ళు 100కే ఆల్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో మనము ఒక రకమైన ఉండే తరహా పిచ్ పెట్టినా డిపెండ్ చేసుకోలేం. బ్యాటింగ్ లేదు కాబట్టి ఫుల్ పిచ్డ్గా టెస్ట్ పిచ్లు పెట్టడం మొదలుపెట్టారు. దీనికంటే ముందు ఆర్సీబీ 155 ఆల్ అవుట్. అంటే వీళ్ళు వన్డే తరహా ఆట ఆడటం మొదలుపెట్టారు. సేజింగ్లో కింద మీద పడతా కష్టంగా గెలిచారు. ఆ తర్వాత 163 పంజాబ్ మీద, అక్కడ వాళ్ళు 9 వికెట్స్ పడ్డాయి. అంటే వీళ్ళు ఒకే మోటివ్లో వచ్చారు. సో మిగతా 9 టీములు 9 గ్రౌండ్లో బ్యాలెన్స్డ్ పిచ్చుడు టీ20 క్రికెట్ ఈ ఫార్మాట్ తరహా పిచ్చులు చేస్తే వీళ్ళు ఆపోజిట్ కంప్లీట్గా టెస్ట్ పిచ్చులు. అంటే ఇక నిన్న మీరు అసలు పిచ్చు చూస్తే అవును, నిజంగా అది నిన్న ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ చేస్తుంటే వీళ్ళు కూడా 80కి ఆల్అౌట్ అయ్యారు. ఎందుకంటే మీరు నిన్న 168 వచ్చింది కానీ తర్వాత అయిపోయిన తర్వాత కమిన్స్ కూడా చెప్పాడు. సెకండ్ హాఫ్ మ్యాచ్ జరిగేటప్పుడు వాళ్ళు వేసిన అన్ని హార్డ్ లెంత్, బ్యాక్ ఆఫ్ లెంత్, వీటిని ఏమంటారంటే టెస్ట్ బాల్ లెంత్ అంటారు. మామూలు కరెక్ట్గా మిడ్ లెంత్ వేసి స్విమ్ చేయటం వల్ల స్విమ్లో కూడా బౌన్స్ అవుతుంది. సో ఇవి ఎట్లాంటి పిచ్చులు అంటే 120, 130 కూడా కొట్టలేని పిచ్చులు అనమాట. మామూలుగా ఇట్లా పిచ్ ఉందని బిహేవ్ చేసినట్టయితే ఇలాంటి పిచ్చుల మీద ప్యాట్ కమిన్స్ కంటే గొప్పగా ఎవరు వేయలేరు. వాళ్ళ జీటీ కొన్న వాళ్ళ మీద కూడా ప్యాట్ కమిన్స్ చాలా బౌలింగ్ వేస్తాడు. అయితే మన హైదరాబాద్కి టీ20 స్పెషలిస్ట్స్ సపోజ్ ఇషాన్ మలింగా కానీ, ఒక ప్రఫులింగే కానీ, షాఫిక్ హుసేన్ కానీ వీళ్ళంతా టెస్ట్ క్రికెట్ ఆడలేరు. వీళ్ళంతా టీ20లో యార్కర్లు కానీ నీకు బ్యాక్ లెంత్, స్లో బాల్స్ బాగా వేస్తారు. దీన్ని డిపెండ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే గతంలో పంజాబ్, ఆర్సీబీ మీద వన్డే ఫార్మేట్ పిచ్ ఇచ్చారు కానీ నిన్నైతే కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ ఇచ్చారు. సరే, ఓకే, టెస్ట్ మ్యాచ్ పిచ్ అని మీరు అంటున్నారు. అదే పిచ్ మీద గుజరాత్ కొట్టింది కదా మరి 160. యా, మీరు మీరు అదే నేను అంటున్నా. వాళ్ళు 160 ఆడేటప్పుడు మనోళ్ళు ఏంటంటే 120, 130 అంటే వాళ్ళని ఎంత దగ్గరికి 180 కింద కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో లాంగ్ లెంత్ అను అవుట్ ఆఫ్ ఆఫ్ సైడ్ యార్కర్లు వేశారు. దానివల్ల ఏమవుతుంది, యావరేజ్ 160 స్కోర్ అనేది వస్తుంది. అదే పిచ్ ఇలానే బిహేవ్ చేస్తుందని తెలుసుంటే మన వాళ్ళు కూడా హార్డ్ లెంత్ స్వింగ్ బౌన్స్ కనుక వేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు 120, 130 లోపే ఆల్అౌట్ అయ్యేది. మీరు చూస్తే 17 ఓవర్స్ కూడా 125. లాస్ట్లో ఇషాన్ మలింగా సిరీస్ అంతా ఎంత అద్భుతంగా వేశాడు. యార్కర్లు ఎంత వెళ్ళటం వల్ల వాళ్ళు మీరు సరే మీరు దీనికి ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే 168 వాళ్ళు ఎక్కడ కూడా 200 కొడదాం అని కానీ దూకుడుగా ఆడిన ఆట ఎక్కడ కనపడలేదు. ఏంటి అసలు గివ్ అప్ ఇచ్చేసారా, ఎస్ఆర్హెచ్ వన్ సైడ్ అన్నట్టే జరిగింది. ఏంద్రా మ్యాటర్ అంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళకి బౌలింగ్ తగ్గట్టు 150 కొట్టినా కూడా ఎడా డిపెండ్ చేసుకోగలుగుతాం అనే మైండ్ సెట్ వాళ్ళకి తెలుసు కాబట్టి దాని దగ్గర ట్రాప్ చేశారు, మన వాళ్ళు పడ్డారు. సార్, ఇక్కడ ఐపీఎల్ అంటే గల్లీ క్రికెట్ కాదు. అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటారు, ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది, కండిషన్స్ తగ్గట్టు మైండ్ సెట్ మార్చుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మార్చుకోవాలి కూడా. సో ఎందుకు ఎస్ఆర్హెచ్ అంటే ఇప్పుడు నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఇప్పటికే హనుమాన్ విహారీ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా పైకి చూస్తున్నంత బలంగా లేదు, ఫ్లాట్ పిచ్ల మీద వాళ్ళు స్కోర్లు చేయడం అలవాటు చేసుకున్నారు, ఇలాంటి ఓ పిచ్ దొరికితే వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారు, రన్స్ చేయలేరని ఇంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న మ్యాచ్ జరిగిన విధానం కూడా విహారీ కాంక్ష తగ్గట్టే ఉంది. సార్ ఇప్పుడు ఆయన అసలు ప్లే ఆఫ్స్కి రాదన్నారు, ముందు మ్యాచ్కి వచ్చింది. ఇప్పుడు రానున్న 2 మ్యాచ్లు ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఒకటి రాంగ్. 2, మనం దూకుడుగా ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి కామెంట్ చేయొచ్చు, కానీ
నిన్న పరిస్థితులు తగ్గట్టు ఆడితే ఇంకొక 20 రన్స్ రావచ్చేమో. కానీ అటాకింగ్ బ్రాండ్ క్రికెట్ అనేది కమిన్స్ గారు అలవాటు చేశారు. నేను అదే అంటుంది, కండిషన్స్ మ్యాచ్ ముందు వేరే, దిగిన తర్వాత అదే నిన్న హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 140 కొట్టినా కూడా జీటీ ఓడిపోయేది. అంటే కండిషన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అదే అంది కమిన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా బ్యాక్ ఆఫ్ లెంత్ హార్డ్ టెస్ట్ బాల్ లెంత్ ఏదైతే అయిందో వర్కౌట్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ వేసేసరికి ఎంత కాడికి 180 లోపు కంట్రోల్ చేద్దాం అన్నట్టుగా లాంగ్ లెంత్ ఏరియాను అవుట్ ఆఫ్ సైడ్ బాల్స్ ఇంకోటి యార్కర్లు వేశారు. ఇప్పుడేమైంది, ఇవన్నీ సింగిల్స్ డబల్స్ రావడం వల్ల ఒక రకమైన స్కోర్ వచ్చింది. అదే వాళ్ళు వేసిన లెంత్ ఇప్పుడు అలా బౌలింగ్ చేయాల్సి వస్తే ఓల్డర్ కానీ, రబాడా కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, సిరాజ్ కానీ వీళ్ళందరికంటే గొప్పగా ప్యాట్ కమిన్స్ టెస్ట్ బౌలింగ్లో నెంబర్ 1 బౌలర్ అంటే అవును. ప్యాట్ కమిన్స్. స్వింగ్ బౌన్స్ మూవ్ చేయడంలో కమిన్స్ కంటే ఎవరు వేయలేరు. అలాగే అలాంటి ప్రిపరేషన్ వీళ్ళకి కనుక ఇన్పుట్ ఇచ్చుంటే ఇంకోలా ఉండేది మ్యాచ్. సో ఎంతకాడికి లో స్కోర్ డిపెండ్ చేసి 168 అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వన్ సైడ్ అయిపోద్దని. అవును. కానీ అసలు పిచ్ క్యూరేటర్ డైరెక్ట్గా అసలు మొత్తం వాటర్లో నింపి తడిపిన పిచ్ తయారు చేశారు. T20 ఫార్మేట్లో మనం ఇలాంటి పిచ్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో మీరు చాలా బాగా అనాలిసిస్ చేస్తున్నారు. పిచ్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ నేను ఓపెన్గా అడుగుతున్నాను. అంటే సీజన్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ప్లే ఆఫ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి త్వరలో. ఆ 4 జట్లే తెలియబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లో కానీ, ఆ 6-7 మందిలో కానీ సమతుల్యత లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అయితే టాప్ ఆర్డర్లో ఓపెనర్లు ఇద్దరు ఆడాలి, లేదా మిడిల్ ఆర్డర్లో క్లాస్ని ఆడాలి. సరే మరీ ఇంకా కిందకొస్తే నితీష్ రెడ్డి ఆడాలి. ఈ మధ్యలో ఉన్న 3-4 ప్లేయర్లు ఇప్పటికీ సెట్ అవ్వలేదు. మారుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక్క మ్యాచ్లో ఆడుతారు, ఒక్క మ్యాచ్లో ఆడట్లేదు. సో సీజన్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినప్పుడు కూడా ఆ ప్లేయింగ్ లెవెల్లో ఆ సమతుల్యత కనిపించట్లేదు. ఇది ఎస్ఆర్హెచ్ వైఫల్యం అనుకోవచ్చా? లేదు సార్. ఎందుకంటే మీరు టాప్ 4 బ్యాట్స్మెన్ 400 అబోవ్ రన్స్ కొట్టింది ఇప్పుడున్న 10 టీముల్లో ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ మాత్రం అదే నేను చెప్పేది మిడిల్ కూడా. ఆర్డర్ అవునవును. ఆ, మిడిల్ ఆర్డర్లో తర్వాత మాత్రమే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు సరే అక్కడ దాకా వస్తే ఇప్పుడు జరిగిన పిచ్చి పరిస్థితిని బట్టి జరుగుతూ ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే పంజాబ్ ఫస్ట్ 7 మ్యాచ్లు ఒకటి ఓడిపోలేదు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 4 లాసు. ఆర్ఆర్ మన హైదరాబాద్ వచ్చే టయానికి వాళ్ళు అన్బీటన్ సైడ్ ఉన్నారు 5-5. అంటే లాంగ్ టోర్నీలో కొంచెం మిస్కమ్యూనికేషను, అటు ఇటుగా అడ్జస్ట్మెంట్లు, ప్లేస్మెంట్లు ఎలా ఉంటే బాగుంటుంది అనేది జరుగుతుంటాయి. ఏ టీంకైనా సహజమే. ఇంకా మిగతా టీములతో పోలిస్తే లాస్ట్ 8 మ్యాచ్లు 6 మ్యాచ్లు గెలిచిన టీం ఎస్ఆర్హెచ్. సరే నిన్న అనేది ఒక్కరోజు బ్యాడ్ డే అనేది సహజంగా ఉంటుంది. ఆ ఒక్క మ్యాచ్ గురించి అయ్యేది కాదు. రానున్న 2 మ్యాచ్లు సిఎస్కే మీద ఒక మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్తాం. హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ మీద గెలిస్తే 1-2లో కూడా ఉండొచ్చు. సో అన్ని టీములతో పోలిస్తే ఇప్పటికి కూడా ఎస్ఆర్హెచ్ బలంగా ఉందని నేను అంటున్నాను. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చేతిలో ఉంది 2 మ్యాచ్లు. అవును. ఒకటి సిఎస్కేతో, ఇంకోటి ఆర్సీబీతో. అవును. 2 ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బలమైన జట్లు. అవును. ఖచ్చితంగా రెండిట్లో ఒక మ్యాచ్ అయితే గెలవాలి. అవును. సో ఇంకా ఎస్ఆర్హెచ్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయని చూసుకుంటే ఏం చెప్తారు? అంటే ఇక ఏం లేదు. నిన్న జరిగిన నిన్న మ్యాచ్ తీసేసేయండి, నిన్న అయిపోయింది ఓకే. ఓవరాల్గా ఇంకా ఎస్ఆర్హెచ్లో మారాల్సింది, మార్చుకోవాల్సింది ఏమంటే మీకేమనిపిస్తుంది ఒక అనలిస్ట్గా? మార్చుకోవాల్సింది ఏం లేదు సార్. ఆ రోజు గేమ్ పరిస్థితిని బట్టి కొంచెం పార్ట్నర్షిప్లు ఏదైనా వికెట్లు పడినప్పుడు అలర్ట్ అవటమే తప్ప సేమ్ టీమ్ యాజ్ యూజువల్ వెళ్తామే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ని దాటి ఫైనల్ కూడా వెళ్తాం. అయితే నితీష్ కుమార్ రెడ్డి నిన్న మ్యాచ్ చూసుకుంటే వరుసగా వికెట్లు పడుతూ వస్తున్నాయి. అనుభవం ఉన్న ప్లేయర్. ఇప్పుడు అరోరా కానీ లేదా ఇంకో ప్లేయర్ కానీ ఇలాంటి వాళ్ళని టాప్ ఆర్డర్లో పంపించే బదులు నితీష్ కుమార్ రెడ్డిని కాస్త ముందు పంపించుంటే ఆ వికెట్ ఫ్లో అనేది ఆగిపోయి ఉంటే బాగుండేది కదా అనేది ఒక అభిప్రాయం. ఖచ్చితంగా నిన్న అదొకటి మిస్టేక్ జరిగింది. ఎప్పుడైతే సలీల్ అరోరా కంటే ముందు నితీష్ కుమార్ రెడ్డి వచ్చి క్లాస్ అంతా పార్ట్నర్షిప్ కనుక బిల్డ్ చేస్తే కొంచెం స్టేబుల్ స్టాండర్డ్ అయినాక అలాంటి వికెట్లో లాస్ట్లో ఒక 4 ఓవర్లు 50-60 ఉన్నా కూడా కొట్టే అవకాశం ఉండేదేమో. కొంచెం అంటే వికెట్లు పడుతున్నాయని వీళ్ళేం ఆలోచించారంటే ఇంకొంచెం ఆపారు. అదే కొంచెం మిస్టేక్ అయింది. అండ్ నెక్స్ట్ జరగబోయే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఎస్ఆర్హెచ్ మీ అభిప్రాయం ప్రకారం? ఖచ్చితంగా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గాయపడ్డ సింహం లాగా ఉంది, వేటాడుద్ది. ఈ 2కి 2 కొట్టేస్తుంది అంతే. 2 కొట్టేస్తారు. 2 కొట్టేస్తారు. ఒకటి సిఎస్కే మీద ఆడతారు, అది ఖచ్చితంగా గెలుస్తారు. ఆర్సీబీ మీద ఏంటంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఖచ్చితంగా మనకి హోమ్ గ్రౌండ్లో దడదల్లాడిస్తారు, గెలుస్తారు. బట్ ఆర్సీబీ అంత ఈజీగా కనిపించట్లేదు. మీకు ఓపెన్ చెప్పాలంటే లాస్ట్ 3 మ్యాచ్లో ఏమో కోహ్లీ రన్సే చేయలేదు, అయినా కానీ ఆ టీం గెలుస్తూనే వస్తుంది. ఆఖరికి వికెట్లన్నీ పడిపోయిన కృణాల్ పాండ్యా ఆ దెబ్బలు మీరు చూసుంటారు. అలాంటి ఒక పోరాట తత్వం ఆర్సీబీలో కనిపిస్తుంది. అంత ఈజీ అనుకుంటున్నారు ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ గెలవడం? అంటే ఇప్పుడు ఆర్సీబీ కూడా లాస్ట్లో 3 మ్యాచ్లు 2 ఓడిపోయింది. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ బౌలర్ పట్టుకొని ఉంటే ఆ మ్యాచ్ ఓడిపోయి ఉండేదిగా. అంటే ఆర్సీబీ మంచి టీం, నెంబర్ 1, అందుకే టేబుల్ నెంబర్ 2లో ఉంది, అదేం కాదనట్లేదు. అలాగే సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ మీద గెలవటం అంటే కూడా ఈజీ కాదుగా. అది కరెక్టే.
అంటే సిఎస్కే నుంచి సిఎస్కే వైపు ఎలాంటి ఛాలెంజ్ వస్తాయి? అసలు సిఎస్కే మీద సరదా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఏ భాగంలో సిఎస్కే మీద ఎస్ఆర్హెచ్ 10 రెట్లు బెటర్గా ఉంది. అండ్ గుజరాత్ బ్యాటింగ్ చూడండి ఒకసారి. ప్రతి టీంకి మనం అనుకున్నట్టు ఇందాక లోపాలు ఉండొచ్చు, గుజరాత్కి కూడా అలాగే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే గుజరాత్ ఓపెనర్లు ఇద్దరు వన్ డౌన్లో పట్టారు. వీళ్ళు కొట్టే 70-80% రన్స్ అంతా వీళ్ళ ముగ్గురు టాప్ 3 బ్యాట్స్మెన్సే కొట్టేస్తూ ఉన్నారు. సో రాబోయేది ప్లే ఆఫ్స్. గుజరాత్కి ఇది మైనస్ అవదా, ప్లస్ అవుతుందా ఇలాగే కొనసాగిస్తే? ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు టేబుల్ నెంబర్ 1 అయ్యారంటే గత ఆడిన 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు జీటీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడారు. అది కూడా బౌలింగ్ అడ్వాంటేజ్ అనేది పూర్తిగా తీసుకున్నారు. సో వేరే ఏ గ్రౌండ్లో ఎక్కడ జరిగినా కూడా పిచ్ అనేది అలా ఉండదు. లీగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళు హోమ్ గ్రౌండ్లో అవకాశం ఇచ్చారు. కానీ ఒకవేళ ఫైనల్స్కి వచ్చినా కూడా అమోద పిచ్ అనేది ఫైనల్కి ఇలాంటి అవకాశాలు అయితే బీసీసీఐ సపోర్ట్ చేయదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గత జరిగిన 4 మ్యాచ్లు 3 అనేది కంప్లీట్గా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లాటరీ వేశారని చెప్పాలి. కంప్లీట్గా బౌలింగ్ బేస్డ్ వెళ్ళటం వల్ల ఆ టీంలో టాప్ 3 పోతే బ్యాటింగ్ లేదు. నిన్న కూడా చూస్తే ఎస్ఆర్హెచ్ మీద గెలిచారని మీకు బాగా పగుగా ఉన్నట్టుంది గుజరాత్ మీద. లేదు అలాగా సార్. ఎందుకంటే నిన్న చూస్తే అంటే ఇప్పుడు నిన్న ఆడిన గేమ్ సుదర్శన్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ మీరు అటాకింగ్ గేమ్ కానీ గెలవాలని తపన ఆడినట్టు మీకు అనిపించిందా ఫస్ట్ ఇన్నింగ్స్లో? ఓకే, సుందర్ కొంచెం అటాకింగ్ గానే ఆడాడు కదా. అంటే డిఫెన్సివ్లో వెళ్తా ఉన్న మోటివ్ తగ్గట్టు యార్కర్ని గేమ్ తగ్గట్టు హిట్టింగ్ లేదు. అదే అంటే దాని ఉద్దేశం ఏంది, ఫైట్ లేదు అనిపించింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్ చూస్తే కదా అర్థమైంది కంప్లీట్గా ఇది వాళ్ళు టెస్ట్ మ్యాచ్ క్రికెట్ పిచ్ పెట్టుకున్నారని. ట్రాప్ చేశారంటారు అయితే. 100% డౌట్ ఏముంది. మన ఎస్ఆర్హెచ్ కాదు, ముందు జరిగిన పంజాబ్ కానీ ఆర్సీబీ మ్యాచ్ కానీ అలాగే చేశారు. ముందు ముందు వేరే గ్రౌండ్లో ఇలా ఉండదు కదా ప్లే ఆఫ్స్లో కానీ. సో ఖచ్చితంగా జీటీ అయితే రేస్లో ఉండదు. అంటే సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే ఇందాక ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే వాళ్ళ ఉన్న మైనస్లన్నీ ప్లస్లుగా మార్చుకొని టీం చాలా స్ట్రాంగ్ అయింది. సంజు కానీ రుతురాజ్ కానీ అందరూ టచ్లోకి వచ్చున్నారు. అండ్ ఓవర్టన్ మ్యాజిక్ చేసేస్తున్నాడు. సో సిఎస్కే మీరు అన్నంత ఈజీగా లేదు కదా, టీము చాలా స్ట్రాంగ్ అయింది కదా. అంటే మీరు అన్నది కరెక్ట్ పాయింట్ సార్. ఇప్పుడు సిఎస్కే అనేది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మీద అందరు కాంబినేషన్ మీద వస్తున్నారు. మన ఎస్ఆర్హెచ్ ఏంటంటే దూకుడికి ఏ ఒక్కరు నిలబడ్డా మ్యాచ్ వన్ సైడ్ చేసేస్తారు. ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, క్లాసును ఉన్న టచ్ ఈ 4 ఈ సిరీస్లో ముఖ్యంగా వేరే ఏ టీం లేనంత ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా వాళ్ళకంటే బెటర్గా ఎస్ఆర్హెచ్ టీమే బాగుంది. షాకిబ్ హుసేన్ కానీ, ఇషాన్ మలింగా కానీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. దట్టు ప్యాట్ కమిన్స్. అయితే ఇప్పుడు ఒక్కసారి టేబుల్ టాప్ 4 కానీ చూస్తే టాప్ 4 టాప్ 6 చూడండి. ఏ టీములకి 4 టీంలు వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ముందుకెళ్ళి ఉన్నాయి కాబట్టి జీటీ, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్స్. అయితే నిన్న జరిగిన మ్యాచ్ వల్ల ఇంకో 3 టీములకి అవకాశం ఉంది కానీ పాసిబుల్ లేదు. ఎందుకంటే సిఎస్కే 3 మ్యాచ్లు ఆడాలి. మనం ఎలా సిఎస్కే మీద గెలుస్తాం. ఆ తర్వాత ఇదే సిఎస్కే వెళ్ళి గుజరాత్లో సేమ్ జీటీ మీద ఆడాలి. అదే గ్రౌండ్లో ఆడాలి. సో వాళ్ళు లో స్కోర్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఇదే అలవాటు పడి అదే చేస్తారు. రన్ రేట్ మనదే బెటర్ ఉంది కాబట్టి అక్కడ మనకే అవకాశం ఉంది. ఆ తర్వాత కింద ఉన్న ఆర్ఆర్ వాళ్ళు మనకి తెలిసిందే చోక్ అయిపోతారు. ఓపెనర్ ఇద్దరు ఫెయిల్ అయితే అసలు ఆ టీము వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, పంజాబ్, జీటీ టాప్ 4లో ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా నెట్ ఆధారంగా వెళ్ళే అవకాశం ఉంటుందా? 2 పక్కా గెలవాల్సిన పరిస్థితి ఉందా? 1 గెలిచినా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నట్టే ఇప్పుడు మనం రేపు బ్యాటింగ్ పిచ్ పెట్టుకున్నాం అనుకోండి, నెట్ రన్ రేట్ మెరుగైతే తప్ప తగ్గదు. సో ఇప్పుడు కూడా మిగతా టీములతో పోలిస్తే నెట్ రన్ రేటు బెటర్గానే ఉంది. ఆర్సీబీ, జీటీ కొంచెం పైన ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ రెండింటిని ఏదో ఒక మ్యాచ్ జరిగిందిలేండి, ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఎస్ఆర్హెచ్కి ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లు ప్లే ఆఫ్స్ ఇదంతా తీసి పక్కన పెట్టండి. మిమ్మల్ని ఒక ఎమోషనల్ క్వశ్చన్ అడుగుతాను. భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ బ్రాండ్ బౌలర్. కొన్ని సీజన్ల పాటు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాల మీద మోసాడు. అలాంటి భువనేశ్వర్ని అత్యంత నిర్దాక్షిణంగా చాలా ఈజీగా ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. ఈరోజు భువనేశ్వర్ బౌలింగ్ చూస్తుంటే ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి రాబోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. భువి బౌలింగ్ని మిస్ అవుతున్నామా లేదా? అంటే ఇక్కడ ఉన్నది చెప్తా 2 విషయాలు. ఆ రోజు వదులుకునే టయానికి రిటైన్ చేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఆ లాస్ట్ ఆడిన 2 సీజన్లో భువనేశ్వర్ కుమార్ అంత ఎఫెక్ట్గా లేదన్నది వాస్తవం. ఎప్పుడైతే స్టార్టింగ్లో ఎఫెక్ట్ ఉన్నాడు, తర్వాత లేడు. ఇప్పుడు తను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ యూపీ మధ్యప్రదేశ్ లీగుల్లో బాగా ఆడి తను మార్చుకొని ఇప్పుడు మళ్ళీ కంఫర్ట్ బాగా ఆడుతున్నాడు. దాన్ని ఇప్పుడు ఈ రోజు చూసి మనం బాధపడే కంటే మనం వదిలేసిన రోజు ఏంటి,
భువనేశ్వర్ కుమార్ అనేది ఇంపార్టెంట్ కదా. అయితే భూమిని మిస్ అవ్వట్లేదా? మిస్ అవుతున్న మాట వాస్తవమే, కానీ భువి ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలిగా. సరే ఈ రోజు మనకి మంచి బౌలర్లే దొరికారు రీప్లేస్మెంట్. ఇప్పుడు షాకిబ్ హుసేన్ రూపంలో మంచి యార్కర్, బౌలింగ్ బాగానే ఆసనం. సో దాని గురించి ఎలాంటి ఇష్యూ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అండ్ రాబోయేది చాలా టఫ్ సిచ్యువేషన్స్. సో 2 మ్యాచ్లు ఉన్నాయి, ఒకటి ఖచ్చితంగా గెలవాలి, లేదా 2 గెలవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అండ్ ప్లే ఆఫ్ స్టార్ట్ అయినాక ఇంకా ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై సిచ్యువేషనే. సో ఈ మొత్తం నేపథ్యంలో ఎస్ఆర్హెచ్కి కీ ప్లేయర్ ఎవరు కాబోతున్నారు రిమైనింగ్ మ్యాచెస్కి? ఒక 2 పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు? ఖచ్చితంగా క్లాసెను, అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరు. Yes. సో వీళ్ళిద్దరు టచ్లో ఉంటే ఎస్ఆర్హెచ్ తిరగలేదు. వన్ సైడ్. సరే, అంటే ఎలాగో ప్లే ఆఫ్స్ స్టార్ట్ అవ్వడానికి ఎంతో దూరం లేదు, ఫ్యూ మ్యాచెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ కానీ 2 మ్యాచ్లు పక్కగా కొట్టేసి ప్లే ఆఫ్స్కి సగర్వంగా వెళ్తే, తర్వాత మీరు చెప్పిన ప్రొడిక్షన్ అంతా కరెక్ట్ అయితే, మనం నెక్స్ట్ ఎలాగో మరో ఇంటర్వ్యూలో కూర్చుంటాము. ఆ రోజు మీరు చెప్పిన మాటలు నేను మళ్ళీ కోట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్తే అందరం హ్యాపీ. సో మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వస్తుంది, మళ్ళీ మనం కూర్చుందాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.